అందరికీ మన మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనలో కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడి ఉండడం మనం గమనించవచ్చు. బ్రదర్, నేను ఎక్కువగా బైబిల్ చదువుకోలేకపోతున్నాను బ్రదర్. బ్రదర్, నేను ఎక్కువగా ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను బ్రదర్. బ్రదర్, నేను ఎక్కువగా భక్తిగా జీవించలేకపోతున్నా బ్రదర్ అని సహజంగా మాట్లాడుతూ ఉండడం మనం విని ఉండొచ్చు. మనం కూడా అలా చెప్పే స్థాయిలోకి వెళ్ళకుండా ఉండాలంటే, లేదా అలా చెబుతున్న వారికి వాక్యానుసారంగా మంచి గైడెన్స్ ఇవ్వాలంటే కనుక ఈరోజు మాట్లాడుకున్నటువంటి విషయాలు చాలా చక్కగా మనకు ఉపయోగపడతాయి. అదేంటంటే హోషేయ గ్రంథంలోకి మనం వెళ్దాం. హోషేయ గ్రంథంలో మనం వెళ్తే 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. 8వ వచనం మనం చూస్తే, నా జనులు చూసారా, నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు. తర్వాత, కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. అంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని ఆహారంగా చేసుకుంటామో అప్పుడు అదే చేయాలని మనం కోరుకుంటాం. అంటే దాని అర్థం మనం అలవాటు పడిపోతాం దానికి. అలవాటు పడిపోవడం వలన మనం దాని నుండి బయటికి రావాలంటే కష్టపడిపోద్ది. ఆహారంగా చేసుకోవడం అంటే అలవాటుగా మారిపోయిందని దాని అర్థం. మీరు బాగా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్‌లో వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్‌కి అలవాటు పడిపోతారు. ఇప్పుడు అది మనం తీసుకోవాలంటే, లేదా మనం తీసుకునే ఆహారం వేరే ఏరియా వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి కష్టతరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం ఆలోచించామనుకోండి, సింపుల్‌గా చెప్పాలంటే గనక కొన్ని కంట్రీస్‌లో స్నేక్స్ తింటారు. మన కంట్రీలో స్నేక్స్ తినరు. అలాగే కొన్ని కంట్రీస్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే గనుక రొట్టెలు మాత్రమే తీసుకుంటారు. కొన్ని కంట్రీస్‌లో వాళ్ళు వరి మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మన దేశం ఎక్కువగా వరి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మన దేశంలో కూడా ఇప్పుడు నార్త్ స్టేట్స్‌లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు రొట్టెలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే మనం తీసుకోవడానికి మన స్టమక్ లేదా మన బాడీ దేనికైతే అలవాటు పడుతుందో దాంట్లోనే నిమగ్నమై ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలంటే కొంత టైం తీసుకుంటుంది. ఒక అలవాటుని మనం మార్చుకోవాలన్నా కానీ అలాగే ఉంటుందండి. దానికి మనం అలవాటు పడిపోయినప్పుడు దాని నుండి బయటికి రావాలంటే కొంత సమయం తీసుకుంటుంది. అందుకే ఆహారంతో ఎందుకు పోల్చారయ్యా ఎందుకనగానే, ఆహారం కూడా మీరు ఆలోచించారనుకోండి, ఒకేసారి బలవంతమైనటువంటి లేదా బలమైన ఆహారం ఎవరు పెట్టరు. ఇప్పుడు చిన్నపిల్లల గురించి మనం తీసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలకి మొట్టమొదటిగా పాలు అలవాటు చేస్తారు. ఆ తర్వాత లైట్ ఫుడ్, ఆ తర్వాత రైస్ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత బిర్యానీ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత అంటే మీరు బాగా ఆలోచించారనుకోండి, ఒకేసారి బిర్యానీ పెట్టరు, ఒకేసారి రైస్ పెట్టరు, ఒకేసారి పెట్టరు. ఎందుకనగానే మీరు బాగా ఆలోచించినట్లయితే అది అలవాటు పడాలి కనుక నెమ్మదిగా అలవాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వీటిలో మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగాం కనుక ఒకేసారి పరిపూర్ణమైనటువంటి దేవుని పిల్లల వల్లే బ్రతకటానికి కష్టం అవ్వచ్చు. అందుకే కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, వాక్యాన్ని కూడా మనం గనక ఆహారంగా మనం తీసుకొనగలిగితే, ప్రార్థన కూడా మనం ఆహారంగా తీసుకొనగలిగితే, అనగా 3 పూటల ఆహారం ఎలా మనం తీసుకుంటున్నామో చక్కగా 3 పూటల ప్రార్థన చేయటం, 3 పూటల వాక్యాన్ని చదువుకోవటం, 3 పూటల సువార్తను వినటం, ఇలాగా మనం డైలీ యాక్టివిటీస్లో కూడా మనం వాక్యాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే, మన భక్తి జీవితంలో ప్రతి దినము కూడా మానకుండా మనం అలవాటు చేసుకోగలిగితే, ప్రారంభంలో మనం ఎక్కువసేపు చదవలేకపోవచ్చు. ప్రారంభంలో ఒక 1 అవర్ చదవలేకపోవచ్చు. 5 మినిట్స్ స్టార్ట్ చేయండి. 5 మినిట్స్ కూడా మీరు చదవలేకపోతున్నారు, 2 మినిట్స్ స్టార్ట్ చేయండి. బట్ కంటిన్యూటీ ఇంపార్టెంట్. కంటిన్యూటీ చాలా ఇంపార్టెంట్. మనం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదండి, దాన్ని ముగింపు చివరి వరకు మనం తీసుకెళ్ళగలగాలి. అందుకే వాక్యము గురించి కూడా మాట్లాడుతూ హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక సందర్భం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం కనుక మనం చూస్తానండి, 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూసినట్లయితే, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవ జ్ఞానము లేనివాడై ఉన్నాడు. అలాగే 12వ వచనంలో కూడా సెకండ్ పార్ట్ మనం చూసాం అనుకోండి, మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. అంటే వాళ్ళ స్పిరిచువల్ స్టేజ్ ఎక్కడ ఉంది ఎందుకనగానే ఇనీషియల్ స్టేజ్లో ఉంది. అది నెమ్మదిగా అప్డేట్ అవుతూ వెళ్ళగలగాలి, వృద్ధి పొందాలి. క్రైస్తవ్యం అనగానే క్రైస్తవుడు ఎలా ఉండాలి ఎందుకనగానే ప్రతి దినం కూడా వృద్ధి పొందుచూ వెళ్ళాలి. ప్రతి విషయం నేర్చుకుంటూ, ప్రతి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని గ్రహిస్తూ
ఆత్మ సంబంధమైన కార్యాలను వివేచిస్తూ ప్రతి విషయంలో కూడా వృద్ధి పొందుచూ వెళ్ళాలి. అలా ఎందుకు పొందలేకపోతున్నాం ఎంతకనగానే కంటిన్యూటీ దెబ్బతింటుంది కనుక. అందుకే మీరు చూసారనుకోండి అపోస్తుల కార్యాల్లో మనకి ఏం కనబడుతుంది? ప్రార్థన యందును, స్టార్టింగ్ నుంచి వచ్చామనుకోండి, బోధ యందును, సహవాసం అందును, తర్వాత రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండాలి మనం. అంటే కంటిన్యూటీ మనం మెయింటైన్ చేయగలగాలి. అలా మనం మెయింటైన్ చేయగలిగితే కొంతకాలానికి ఆ పాప సంబంధమైనటువంటి వ్యసనాలలో నుండి, పాప సంబంధమైనటువంటి ఆలోచనల నుండి, ప్రతి ఒక్క దాని నుండి మనం విడుదల పొంది మనం ఏమవుతాం ఎందుకనగానే మనకు తెలియకుండానే మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. దాన్ని రూపాంతరం చెందడం అంటారండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేను ఎందుకు ఉండలేకపోతున్నానని బాధపడకుండా, ఎందుకు నేను చేయలేకపోతున్నానని దిగులు చెందకుండా, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి కంటిన్యూటీ మనం మెయింటైన్ చేస్తూ మనం దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా మనం చేసుకుంటూ మనం వెళ్ళగలిగితే కనుక తప్పకుండా ప్రార్థనలో బలమైనటువంటి ప్రార్థన మనం చేయగలిగినటువంటి వారం అవుతాము. బలమైనటువంటి ఆహారం తీసుకునే స్థితిలోకి మనం వెళ్తాము. వాక్యాన్ని లోతుగా గ్రహించగలము, వాక్యాన్ని లోతుగా ధ్యానించగలము, వాక్యాన్ని చక్కగా బోధించగలము. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వాటి ప్రకారంగా నడుచుకొని ముందుకు సాగవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించిన ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను డివోషన్స్ ద్వారా ధ్యానించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ మాటలు విని ఎవరైతే షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. మీ యొక్క ఆలోచన చొప్పున బలపరచండి తండ్రి. ఈ పరిచర్యలో ఎవరెవరైతే తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్నారో, మరే విధముగానైనా సహకారంగా నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఈ పరిచర్య కొరకు కష్టపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి ధన్యతను దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.